మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. రోజువారీగా అందరూ చాలా ఇష్టంగా తినేటటువంటి బిస్కెట్లు, వాటిలో దాగున్న అనర్థాలు, అలాగే సమస్యలు, ఇది మనం తెలుసుకుందాం. ఈ సమస్యల నుంచి బయటపడే పద్ధతులు కూడా తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే టీ గ్లాస్తో పాటుగా 2 బిస్కెట్లు తినడం మన భారతీయులలో ఈ మధ్య ఒక సాధారణ అయినటువంటి ఒక అలవాటు కింద మారిపోయింది. అయితే మీరు ఎంతో తేలికైనటువంటి ఆహారం అని భావిస్తున్నటువంటి ఈ చిన్న బిస్కెట్ మీ శరీరంలో ఒక బాంబులాగా పనిచేస్తుందని మీకు తెలుసా? ఒక అంచనా ప్రకారంగా ఒక బిస్కెట్లో ఉండే క్యాలరీలు, పంచదార ఇవన్నీ కూడా ఒక చిన్న కేకు ముక్కతో సమానంగా ఉంటాయని తేలింది. మనం చాలా ఆరోగ్యకరం అని భావించేటటువంటి ఈ అలవాటు మనల్ని మెల్లగా తిరకాలపు వ్యాధుల వైపు నెడుతూ ఉంది. మన దేశంలో బిస్కెట్లని కేవలం చిరుతిండిలాగా కాకుండా ఆకలి వేసినప్పుడు తినే ఒక ప్రత్యామ్నాయ ఆహారంగా కూడా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని ఇష్టంగా తింటున్నారు. మార్కెట్లో దొరికేటటువంటి రకరకాల ఫ్లేవర్లు, ఆకర్షణీయమైన ప్యాకింగ్లు మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బిస్కెట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సహజమైనటువంటి ఆహారానికి బదులుగా ఇలాంటి ప్రాసెస్ చేసిన పదార్థాల వైపు మనం వెళ్ళటం వల్లనే ఈ రోజులలో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి, తలెత్తుతున్నాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా బిస్కెట్ లాంటి పదార్థాలను విదాహి ఆహారం కింద చెప్తాం. ఇవి శరీరంలో వేడిని, దోషాలని పెంచేస్తాయి. ప్రాసెస్ చేసిన పిండితో చేసే ఈ పదార్థాలు జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల శరీరంలో ఆమం అంటే ఈ టాక్సిన్స్ అనేవి పెరిగిపోతాయి. ఈ విషపూరిత పదార్థాలు మన జీర్ణక్రియను పూర్తిగా దెబ్బతీస్తాయి. అసలు మార్కెట్లో లభించే బిస్కెట్లో ఏముంది, అవి మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి అనేది ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. ఇక ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. మైదాపిండి మాయాజాలం గురించి ముందు మనం మాట్లాడుకుందాం. బిస్కెట్ల తయారీలో ప్రధానంగా వాడేది ఏమిటి? రిఫైన్డ్ ఫ్లోర్. దీన్నే మనం మైదా అని పిలుస్తున్నాం. మైదా తయారీ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉండే ఉంటుంది. గోధుమల్లో ఉండేటువంటి పీచు పదార్థం అంటే ఫైబరు అంతా కూడా తీసేస్తారు. పోషకాలను కూడా పూర్తిగా తొలగిస్తారు. దీనివల్ల అల్ట్రాఫైన్ పౌడర్ తయారవుతుంది. ఇది కేవలం పిండి పదార్థంగా మాత్రమే మిగులుతుంది. జీర్ణక్రియ పైన దీని ప్రభావం తెలుసుకుంటే మీకు నోట మాట రాదు. మైదా పిండి పేగులకి అంటుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే గ్లూటెన్ అంటారు దీన్ని. దీనివల్ల మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. పీచు పదార్థం లేని ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. కాలక్రమేణా ఇది డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణం అవుతుంది. అలాగే లీకీ గట్ సిండ్రోమ్లు, ఎలర్జీలు ఇలాంటివి కూడా ఈ గ్లూటెన్ తోటి వస్తాయి. ఇక అతి ముఖ్యమైనది పామాయిల్ అంటే గుండెకి పొంచి ఉన్నటువంటి ముప్పు అని చెప్పొచ్చు. చాలా బిస్కెట్ల ప్యాకెట్ల వెనక మీరు గమనిస్తే వెజిటబుల్ ఆయిల్ అని ఆ చిన్న స్మాల్ లెటర్స్లో స్మాల్ ప్రింట్లో రాసి ఉంటుంది. ఏముందిలే, వెజిటబుల్ కదా, మంచిది కదా అనుకుంటారు మీరు. ఇందులో ఎక్కువగా వాడేది ఏంటనుకుంటున్నారు? ఈ పామాయిలే. ఇది చాలా చౌకగా దొరకటం, అలాగే ఎక్కువ కాలం నిలవ ఉండటం, ఇలాంటివి ఈ పామాయిల్ ప్రత్యేకతలు. అయితే గుండె ఆరోగ్యం గురించి మనం చెప్పుకోవాలి. అంటే ఆయిల్ అలాగే గుండె ఆరోగ్యం ఈ రెండింటి మధ్య సంబంధం మీకు తెలియాలి. ఈ పామాయిల్లో ఉండేటటువంటి ఆ శాచురేటెడ్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి కారణమవుతాయి. ఇవి శరీరంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిని పెంచేస్తాయి. రోజువారీగా ఇలాంటి నూనెతో చేసినటువంటి పదార్థాలు తినడం వల్ల ఏం జరుగుతుంది? గుండెపోటు వచ్చేటువంటి అవకాశాలు పెరుగుతాయి. అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి కూడా ఇది ఒక ముఖ్య కారణం కింద ఉంటుంది. తీపి వెనుకున్న దాగున్నటువంటి ఆ చేదు నిజాలు కూడా మీరు తెలుసుకోవాలి. బిస్కెట్లు తీయగా ఉండటానికి కేవలం పంచదార మాత్రమే వాడరు. దీంట్లో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వాడతారు. ఇలాంటి ప్రమాదకరమైన తీపి పదార్థాలు ఇంకా అనేకం చేరుస్తారు. అయితే ఇవి కాలేయం పైన ఒత్తిడి కలగజేస్తాయి. సహజమైన షుగర్ కంటే ఈ సిరప్ మన కాలేయం పైన విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది నేరుగా కొవ్వుగా మారి కాలేయం చుట్టూ చేరుతుంది. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చేస్తాయి. చిన్నపిల్లలు ఇలాంటి బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల వాళ్ళలో ఊబకాయం అంటే ఒబేసిటీ పెరిగిపోతుంది. అలాగే దంతక్షయం కూడా ఏర్పడుతుంది. టూత్ డికేకి కారణం అవుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రుచి కోసం వాడేటువంటి సోడియం అలాగే ఇతర రసాయనాల గురించి కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. బిస్కెట్లు రుచిగా ఉండటానికి, ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి అనేక రకాల ప్రిజర్వేటివ్స్ చేరుస్తారు. అందులో సోడియం మోతాదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తపోటు రిస్క్ దీంతో పెరుగుతుంది. అధిక సోడియం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. కిడ్నీల పనితీరు మందగించిన వాళ్ళకి ఇది మరింత ప్రమాదకరం. అలాగే ఇందులో ఉండేటటువంటి కృత్రిమ రంగులు, ఆర్టిఫిషియల్ కలర్స్, అలాగే ఫ్లేవర్స్ అంటే వాసనలు అలర్జీలకి దారితీస్తాయి. ముఖ్యంగా ప్యాక్ చేసినటువంటి బిస్కెట్లో ఉండేటటువంటి ఆ BHA అలాగే BHT లాంటి రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం ఉంది అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైనటువంటి బిస్కెట్ల పేరిట జరుగుతున్న మోసాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి.
ఈ రోజులలో డైట్ బిస్కెట్లు, ఓట్స్ బిస్కెట్లు, షుగర్ ఫ్రీ బిస్కెట్లు అంటూ మార్కెట్లని ముంచెత్తేస్తున్నారు. అసలు నిజం ఇక్కడ ఏంటంటే వీటిలో కూడా మైదా, అలాగే పామాయిల్ ఖచ్చితంగా ఉంటాయి. కేవలం ఏదో కొద్ది మొత్తంలో ఓట్స్ లేదా పీచు పదార్థాన్ని చేర్చి వాటిని ఆరోగ్యకరమైన బిస్కెట్స్ కింద ప్రచారం చేస్తూ ఉంటారు. షుగర్ లేదు అని చెప్పేటువంటి బిస్కెట్లలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడతారు. అయితే వీటితో ప్రమాదం ఏంటో తెలుసా? ఇవి మన మెదడులో ఉండేటువంటి ఆకలిని పెంచే కేంద్రాలని స్టిమ్యులేట్ చేస్తాయి. దీంతో మనం ఎక్కువ ఆహారం తీసుకోవడానికి ఇవి కారణమవుతాయి. బింజ్ ఈటింగ్కి కారణమవుతాయి. ప్యాకెట్ మీద ఉండేటువంటి ఆకర్షణీయమైన పదాన్ని చూసి మోసపోకుండా లోపల ఏముందనేది పరిశీలించడం అవసరం. మరి దీనికి పరిష్కారాలు ఏమిటి, ముఖ్యంగా ఆయుర్వేద పరిష్కారాలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది త్రిఫల చూర్ణం గురించి. మీరు రోజు బిస్కెట్ కానీ లేదా బేకరీ పదార్థాలన్నీ తినొద్దు, కానీ తినటం తప్పలేదనుకోండి. అప్పుడు రాత్రి పడుకునే ముందు కనీసం ఒక గోరువెచ్చని నీళ్లలో 3 నుంచి 5 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకోండి కలిపి. ఇది ఆ పేగులకు అంటుకున్న మైదాన్ని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. మలబద్ధకం నివారించి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో ఉండేటువంటి మలినాన్ని తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సందర్భంగా అవిసె గింజల గురించి, అవిసె గింజల పొడి గురించి చెప్పుకోవాలి. బిస్కెట్ల వల్ల కలిగేటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి రోజుకి 1 టీ స్పూన్ వేయించిన అవిసె గింజల పొడిని తీసుకోండి. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెని, హార్ట్ని కాపాడతాయి. దీన్ని మజ్జిగలో కలిపి లేదా కూరల్లో జల్లుకొని కూడా తీసుకోవచ్చు. ఇది మెదడులో ఉండేటువంటి మెయిన్గా సాటిటీ సెంటర్ని సంతృప్తిపరుస్తుంది. అలాగే శరీరంలో కొవ్వుని కరిగించి బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. ధనియాల కషాయం గురించి ఈ సందర్భంగా తప్పకుండా చెప్పుకోవాలి. శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ని తొలగించడానికి ధనియాల కషాయం మేలు చేస్తుంది. 1 లీటర్ నీళ్ళకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి మరిగించండి. ఈ నీళ్ళని రోజంతా తాగుతూ ఉండండి. ఇవి ఆ కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తాయి. బిస్కెట్లో ఉండేటువంటి అధిక సోడియం వల్ల కలిగే దుష్ప్రభావాల్ని ఇది తగ్గిస్తుంది. మూత్రపిండాలని శుద్ధి చేసి రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మనం తినేటువంటి ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. రుచి కోసం మనం తీసుకునేటువంటి బిస్కెట్లు తక్షణ శక్తిని ఇచ్చినట్టు అనిపించినప్పటికీ కూడా దీర్ఘకాలంలో ఇవి శరీరానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మానేయండి. సహజమైన పండ్లు, ఇంట్లో చేసుకునేటువంటి అటుకులు, పేలాల లాంటి చిరుతిళ్ళని మీ ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లే మనల్ని ఆసుపత్రుల పాలు కాకుండా కాపాడతాయి. జీవితం మధురంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లో మార్పు తప్పనిసరి. అలాగే ఇది బిస్కెట్లకు సంబంధించిన ప్రమాదాల గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో బిస్కెట్లకి మరి ప్రత్యామ్నాయం ఏమిటి, కొన్ని ఆరోగ్యకరమైనటువంటి ఆయుర్వేద చిరుతిళ్ళు ఉన్నాయి. ఆసక్తికరమైన ఆరోగ్య విషయంతో కూడినటువంటి ఈ విషయాల్ని మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.